ఇప్పుడు మనకి కొన్ని కష్టాలు రావచ్చు, కరువు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు. పరిస్థితులను బట్టి మనం వెంటనే మన ఆలోచనలు మార్చుకోకూడదు. దేవుడికి కొంత సమయాన్ని ఇవ్వాలి. స్తోత్రం చెబుదామా? మనకి కష్టం రాని మనుషులంటూ భూమి మీద ఎవరైనా ఉన్నారంటారా? బాధ లేని మనుషులంటూ ఎవరైనా ఉన్నారంటారా? లేరు. ప్రభుని కలిగిన మనము, ప్రభుని నమ్ముకున్న నీవు నేను, మనము క్రీస్తుని నమ్ముకుని ఉన్నాం. నమ్ముకున్న నీవు నేను నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి ఆయన ఆజ్ఞకు లోబడి ప్రార్థన చేస్తే తప్పకుండా ఒక మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడిని నమ్మాడు. అబ్రహాము దేవుడి మాటను బట్టి వచ్చేసాడు. నీ బంధువులను, నీ స్నేహితులను, నీ తల్లిదండ్రులను వదిలి నేను చెప్పే స్థలంలోకి వెళ్ళి నివసించమన్నాడు. అలా నివసించాడు. అలాగే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకుతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు నీ పరిస్థితులు కరువు, కష్టము, నష్టము, బాధ, వ్యాధి వచ్చిందని నువ్వు దిగులు పడొద్దు. నువ్వు ఎక్కడికి వచ్చావంటే ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా చేతి నీడలోనికి వచ్చావు. ఆయన చేతి నీడలో నీకు ఆశ్రయము కలదు. ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో నీకు క్షేమం కలుగుతుంది. నీవు ఈ రెక్కల నీడలోకి వచ్చిన తర్వాత నువ్వు నిర్భయముగా, అంటే భయము లేకుండా బ్రతకొచ్చు. ఈ రెక్కల నీడలో క్షేమం ఉంది నీకు. నువ్వు భయపడవద్దు.